Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం iPad Pro 11 inches M5 మోడల్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇక్కడ బాక్స్ మీద చూడొచ్చు, ఇది 256GB స్టోరేజ్ తో వస్తుంది విత్ వైఫై మోడల్. ఇండియాలో మనకి దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1 lakh రూపీస్ ఉంటుంది. ఈ iPad Pro లో మనకి 11 inches అండ్ 13 inches టూ మోడల్స్ ఉంటాయి. 13 inches అయితే మనకి ఇది 1,30,000 రూపీస్ అయితే ఉంటుంది. సో 1 lakh రూపీస్ పెట్టి మన iPad Pro పర్చేస్ చేస్తే దీంట్లో వచ్చే ఫీచర్స్ ఏంటి అండ్ ప్రీవియస్ వర్షన్ తో కంపేర్ చేసినప్పుడు దీంట్లో న్యూ ఇంప్రూవ్మెంట్స్ ఏంటో కూడా ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాము. సో బాక్స్ మీద చూస్తున్నారు కదా, iPad Pro ఇమేజ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ iPad Pro కి న్యూ iPad Pro కి పైన వచ్చే ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రెండు ఇమేజెస్ సేమ్. మీకు డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, iPad Pro M4 మోడల్ అండ్ M5 మోడల్. సో బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవటమే. లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటే మనకి iPad Pro అని చెప్పి ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ లో మనకి యాపిల్ లోగోస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ పైన కింద చూస్తున్నారు కదా, ట్యాబ్స్ పెద్ద పెద్దవి ఉంటాయి. లెట్స్ పీల్ ద మ్యాప్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, iPad ఉంది. తీసి పక్కన పెడితే ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంటుంది, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి. ఈ హోల్ బాక్స్ లో మనకి ఓన్లీ వన్ బుక్లెట్ ఉంటుంది, అది కూడా iPad యూజర్ మాన్యువల్. పక్కన పెట్టేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి USB-C to USB-C కేబుల్ అయితే ఇస్తున్నారు. బ్రేడెడ్ కేబుల్, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, కలర్ కూడా షేడ్ అవ్వదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, యాపిల్ వాళ్ళు మనకి 20 watts అడాప్టర్ అయితే ఇస్తున్నారు. ఈ 20 watts అడాప్టర్ యూస్ చేసి మీరు ఐఫోన్స్ ను కూడా చార్జ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే iPad కానీ న్యూగా వచ్చే ఐఫోన్స్ కానీ మనకి 40 watts అడాప్టర్ ని సపోర్ట్ చేస్తాయి. అట్లీస్ట్ అడాప్టర్ ఇస్తున్నారని సంతోషపడాలా, లేదంటే ఓన్లీ 20 watts అడాప్టర్ ఇస్తున్నారని బాధపడాలనేది నాకు తెలియట్లా. సో అంతే, ఇంకా బాక్స్ లో అయితే ఇంకేమీ రావు. లెట్స్ క్లీన్ దిస్ ఆఫ్. iPad గురించి చూద్దాము. iPad మీద కూడా మనకి పేపర్ షీట్ ఉంటుంది. లెట్స్ రిమూవ్ ఇట్. iPad వచ్చేసి టోటల్ గా మనకి 2 కలర్స్ లో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్. ఇది 11 inches అండ్ ఇది 13 inches. సో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, వెరీ హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది సైజ్ లో. 30,000 ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే మనకి బిగ్గర్ iPad వస్తుంది. మిగతా ఫీచర్స్ అన్ని యాజ్ టీజ్ గా ఉంటాయి అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ లో మనకి కెమెరా మాడ్యూల్ ఉంటుంది. 1 కెమెరా విత్ LiDAR సెన్సార్ అండ్ ఫ్లాష్, యాపిల్ లోగో. కిందేమో కీబోర్డ్ కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టింగ్ పోర్ట్స్ అండ్ బాటమ్ లో చూస్తే USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్. స్పీకర్ గ్రిల్. దీంట్లో మనకి టోటల్ గా 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. 1 2 3 4. మిగతా 2 టాప్ లో ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో మనకి టాప్ లో లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది. దీంట్లో అయితే టచ్ ఐడి ఉండదు, ఇది ఫేస్ ఐడి తో పనిచేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి ఇక్కడ ల్యాండ్స్కేప్ లో ఇక్కడ ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ నుంచి ప్రో iPads కానీ మనకి ల్యాండ్స్కేప్ లో కెమెరాని అయితే ఇస్తున్నారు. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ యాపిల్ పెన్సిల్ కి ఛార్జింగ్ అండ్ ఆల్సో వాల్యూమ్ రాకర్స్ ఆన్ ద టాప్. ఈ డివైస్ మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో ఉంటుంది. మనకి డైమెన్షన్స్ లో కూడా బిగ్ చేంజెస్ అయితే ఏమీ లేవు. ఇది వచ్చేసి మనకి 444 grams మాత్రమే ఉంటుంది. థిక్నెస్ చూసుకుంటే ఇది 11 inches కాబట్టి 5.3 mm థిక్నెస్ తో వస్తుంది. అదే మీరు iPad Pro 13 inches చూసుకుంటే మనకి ఇది వచ్చేసి 5.1 mm థిక్నెస్. ఐఫోన్ ఎయిర్ కన్నా మనకి iPad Pro 13 inches అనేది బాగా సన్నగా ఉంటది అనమాట విత్ 5.1 mm. ఈ బిగ్ చేంజెస్ అయితే మనకి డిజైన్ అండ్ డ్యూరబిలిటీ పరంగా అయితే ఏమీ లేవు. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే, ఇది వచ్చేసి మనకి 11 inches iPad. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు 13 inches iPad కూడా ఉంటుంది. సో 13 inches iPad కొంచెం పెద్దగా ఉంది. ఓన్లీ 2 inches డిఫరెన్స్ ఉన్నా మనకి అది డయాగ్నల్ గా డిఫరెన్స్ ఉండటం వల్ల కొంచెం పెద్దగా కనిపిస్తుంది. రెండిట్లోనూ మనకి సేమ్ డిస్ప్లే టెక్నాలజీని అయితే యూస్ చేస్తున్నారు. అల్ట్రా రెటినా XDR OLED డిస్ప్లేస్ అనమాట. టాండమ్ OLED టెక్నాలజీని అయితే యూస్ చేస్తున్నారు. రెండిటికి 120 Hz ప్రమోషన్ టెక్నాలజీ అయితే ఉంటుంది. 10 Hz to 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. ఐఫోన్స్ లో మనకి 1 Hz to 120 Hz కదా, iPads లో 10 Hz. డాల్బీ విజన్ సపోర్ట్, HDR10+ సపోర్ట్, 1000 nits ఆఫ్ నార్మల్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1600 nits. మనకి దీంట్లో కూడా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ నానో టెక్స్చర్ డిస్ప్లే సపోర్ట్ చేస్తాయి. బట్ అది మనకి సపరేట్ గా పర్చేస్ చేయాలి. ఇక్కడ ప్రైస్ చూస్తున్నారు కదా, మనకి iPhone 17 సిరీస్ లో లాగా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఫ్రీగా అయితే డిస్ప్లే మీద రాదు. ఎక్స్ట్రా ఒక 10,000 రూపీస్ స్పెండ్ చేస్తే కానీ మనకి నానో టెక్స్చర్ డిస్ప్లే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ డిస్ప్లేస్ అయితే రావు. ఇవి లేకపోయినా కానీ డిస్ప్లే అనేది చాలా గార్జియస్ గా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లేస్. డిస్ప్లే పరంగా అయితే మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఎంతైనా 13 inches iPad అనేది చాలా పెద్దగా ఉంటుంది అండ్ స్క్రీన్ రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువగా ఉంది. సో నాకైతే పర్సనల్లీ 13 inches iPad అయితే బాగా నచ్చింది. అండ్ ఆల్సో సౌండ్ క్వాలిటీ కూడా దీంట్లో మనకి 4 స్పీకర్స్ ఉంటాయి విత్ ఎ సబ్వూఫర్. సో మనకి సౌండ్ క్వాలిటీ అయితే అదిరిపోతుంది. మనకి టాబ్లెట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ క్వాలిటీ కావాలి అనుకుంటే ఈ iPad Pros లో అయితే చాలా బాగా వస్తుంది.
సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి iPadOS 26 తో వస్తుంది. మనకి iPadOS 26 లో న్యూ ఫీచర్స్ అయితే రిలీజ్ చేశారు. లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా, మల్టీ టాస్కింగ్ అండ్ జెస్చర్స్ లోకి వెళ్తే మనకి 3 న్యూ ఆప్షన్స్ ఉంటాయి. స్టేజ్ మేనేజర్ తో పాటు విండోడ్ యాప్స్ అని చెప్పి న్యూ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. దీని వల్ల మన iPad లో ఉండే ప్రతి అప్లికేషన్ మ్యాక్బుక్ లో లాగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. స్క్రీన్ మీద ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సఫారీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ లో మనకి ఒక వైట్ డాట్ కనిపిస్తుంది. దాన్ని మీరు జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ ఏదైనా చేసుకోవచ్చు. ఎనీ అప్లికేషన్ మనకి మినిమైజ్ అయిపోతుంది. ప్రీవియస్లీ మనకి స్టేజ్ మేనేజర్ ఫీచర్ ని యూస్ చేసేటప్పుడు సెట్టింగ్స్ మినిమైజ్ అయ్యేది కాదు, కొన్ని అప్లికేషన్స్ మినిమైజ్ అయ్యే కాదు. బట్ ఇప్పుడు నో ఆప్షన్, ఏ అప్లికేషన్ అయినా మినిమైజ్ అవ్వాల్సిందే. ఇక్కడ సఫారీ, ఇక్కడ సెట్టింగ్స్. ఇప్పుడు ఒకసారి ఫైల్స్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, పైనుంచి కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. ఈ ఫైల్ యాప్ కి సంబంధించిన ఆప్షన్స్. ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, న్యూ విండో, ఓపెన్ విత్, గెట్ ఇన్ఫో, వ్యూలోకి వెళ్తే వ్యూ ఇన్ఫర్మేషన్, యాజ్ ఇట్ ఈస్ మ్యాక్బుక్ లో ఉన్నట్టే ఉంటుంది. అదే మీరు సఫారీని సెలెక్ట్ చేశారనుకోండి, పైనుంచి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు సేమ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో ఈచ్ అప్లికేషన్ కి మనకి లెఫ్ట్ టాప్ సైడ్ కార్నర్ లో చూసుకుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉంటాయి మ్యాక్బుక్ లో ఉన్నట్టు. రెడ్ క్లిక్ చేస్తే యాప్ క్లోజ్ అయిపోతుంది, ఎల్లో క్లిక్ చేస్తే యాప్ మినిమైజ్ అవుతుంది, గ్రీన్ క్లిక్ చేస్తే యాప్ ఫుల్ స్క్రీన్ అవుతుంది. ఈ iPadOS 26 లో వచ్చిన అన్ని న్యూ ఫీచర్స్ సపరేట్ వీడియో అయితే చేశాను, కింద కామెంట్ సెక్షన్ లో యాడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఆ వీడియోని కూడా చెక్ చేయండి. అమేజింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ iPads లో మనకి బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి చిప్సెట్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి యాపిల్ M5 న్యూగా రిలీజ్ చేసిన చిప్సెట్ తో వస్తుంది. మనకి దీంట్లో 9 కోర్ CPU 10 కోర్ GPU తో అయితే వస్తుంది విత్ 12 GB ఆఫ్ ర్యామ్. ఈ 9 కోర్ CPU లో కూడా మనకి 3 పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ 6 ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉంటాయి. ఈ చిప్సెట్ లో బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అంటే న్యూరల్ ప్రాసెసింగ్, AI ప్రాసెసింగ్ స్పీడ్స్ అనేవి చాలా క్విక్ గా ఉంటాయి. అంటే AI ప్రాసెసింగ్ అనేది ఈ చిప్సెట్ లో మనకి 20% బెటర్ గా ఉంటుంది లాస్ట్ ఇయర్ M4 తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఆల్సో GPU పరంగా మనకి 15 to 20% పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి రే ట్రేసింగ్ సపోర్ట్ కూడా ఉంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ గేమ్స్ అన్ని మనకి iPad కి ఆప్టిమైజ్ అయి ఉన్నాయి. సో M5 లో ఐఫోన్ లో ఆడే గేమ్స్ ఆడుతుంటే ఆ క్లారిటీ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ వేరే లెవెల్. నేను చాలా మంది ఫ్రెండ్స్ ని చూశాను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా PUBG ఆడేటప్పుడు ఎస్పెషల్లీ ఐఫోన్ కన్నా iPad ని ప్రిఫర్ చేస్తారు బికాస్ ఆఫ్ ది స్క్రీన్ రియల్ ఎస్టేట్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. iPad అనేది ఎప్పటికైనా బిగ్గర్ వర్షన్ ఆఫ్ ఐఫోనే. ఎంతైనా యాపిల్ వాళ్ళు మ్యాక్బుక్ లో యూస్ చేసే చిప్ సెట్ ని యూస్ చేస్తున్నా కానీ దీంట్లో ఐఫోన్ గేమ్స్ అనేవి చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఈ iPads ని యూస్ చేసుకుని మనం 8K వీడియోస్ నైనా స్మూత్ గా ఎడిట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి వీడియో డీకోడ్ ఇంజిన్, ఎన్కోడ్ ఇంజిన్, ProRes ఎన్కోడ్ అండ్ డీకోడ్ ఇంజిన్, AV1 డీకోడ్ ఇంజిన్ కూడా ఉంటుంది. సో యాపిల్ వాళ్ళు ProRes రా సపోర్ట్ విత్ 8K సపోర్ట్ ఎడిట్ చేసే కేపబిలిటీస్ ని మనకి iPad Pros లో అయితే ఇచ్చారు. మీరు కనుక హెవీ వీడియో ఎడిటింగ్ కి యూస్ చేయాలన్నా లేదంటే హెవీ గేమింగ్ కి యూస్ చేయాలన్నా ఈ iPad ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. మనకి AI పర్ఫార్మెన్స్ అండ్ GPU పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ తో పాటు మెమరీ బ్యాండ్విడ్త్ స్పీడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ప్రీవియస్లీ మనకి 120 GB/s మెమరీ బ్యాండ్విడ్త్ ఉంటే ఇప్పుడు దాన్ని 153 GB కి అయితే తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఫాస్టర్ స్టోరేజ్ స్పీడ్ 2x టైమ్స్ ఫాస్టర్ స్టోరేజ్ స్పీడ్స్ అయితే మనకి iPad M5 లో అయితే అవైలబుల్ గా ఉంది. నేనైతే ఇక్కడ మీకు M4 కి M5 కి CPU అండ్ GPU డిఫరెన్సెస్ అనేవి చూపిపోతున్నాను. నేనైతే Geekbench 6 కోర్స్ అయితే రన్ చేయబోతున్నాను. ఈ పెద్దది వచ్చేసి నాది M4, ఈ 11 inches వచ్చేసి M5. రెండిట్లోనూ Geekbench 6 యాప్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మనకి M5 లో 12 GB ఆఫ్ ర్యామ్ తో వస్తుంది ఇన్పుట్ గా. అదే మీరు M4 లో చూసుకుంటే ఓన్లీ 8 GB ఆఫ్ ర్యామ్ మాత్రమే ఉంటుంది. సో ర్యామ్ లో కూడా మనకి బిగ్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. దీంట్లో అయితే నేను CPU స్కోర్స్ అయితే రన్ చేస్తున్నాను. లెట్స్ సీ. సో స్కోర్స్ చూడొచ్చు. ఫస్ట్ అయితే మనకి M5 లో వచ్చాయి సింగిల్ కోర్ స్కోర్ 4099. అదే M4 లో చూసుకుంటే 3726. మల్టీ స్కోర్ చూసుకుంటే 1500 దగ్గర ఉంది M5 లో. అదే మీరు M4 లో చూసుకుంటే 1300 దగ్గర ఉంది. ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మనకి CPU లో కూడా బిగ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో జనరల్ గా నేను జస్ట్ CPU మాత్రమే చూస్తాను. యాపిల్ వాళ్ళు GPU లో బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి GPU బెంచ్ మార్క్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ స్కోర్స్ చూడొచ్చు. ఆల్రెడీ మనకి M5 లో రిజల్ట్స్ వచ్చేసాయి. 74,459 GPU స్కోర్ అయితే ఉంది. అదే మీరు M4 లో చూసుకుంటే 55,542. సో GPU లో మనకి 20% ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. GPU తో పాటు న్యూరల్ ఇంజిన్ కూడా బెటర్ గా చేశారు కాబట్టి అంటే AI పర్ఫార్మెన్స్. ఒకసారి రెండిట్లో Geekbench AI టెస్ట్ కూడా రన్ చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా AI బెంచ్ మార్క్ అని చెప్పి ఉంటుంది. సో రన్ AI బెంచ్ మార్క్. రెండిట్లోనూ ఒకేసారి క్లిక్ చేస్తున్నాను. 1 2 3.
ఈ జీపీయూ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు గేమ్స్ లో యూజ్ చేసినా సరే ఏఐ ఫీచర్స్ అనేవి ప్రస్తుతానికి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యూజ్ చేయలేము. మేబీ గేమ్స్ లో ఉపయోగపడుతుంది, లేదు అంటే నెక్స్ట్ ఇయర్ యాపిల్ ఇంటెలిజెన్స్ కనుక ఏదైనా బెటర్ అయితే అప్పుడు యూజ్ చేసుకోగలం. సో ఏఐ పర్ఫార్మెన్స్ మొత్తం ఫ్యూచర్ ప్రూఫింగ్ కి. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది కదా. M5 లో మనకి ఖచ్చితంగా CPU కానీ GPU కానీ ఏ కోర్స్ కానీ ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యాయి, బట్ అవి ఓన్లీ 15 to 20% మాత్రమే. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, మనకి దీంట్లో వెనకాల ఓన్లీ 1 వైడ్ యాంగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. అది కూడా 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా విత్ f1.8. లాస్ట్ ఇయర్ నుంచి మనకి అల్ట్రా వైడ్ లెన్స్ అయితే రిమూవ్ చేశారు. సో బ్యాక్ సైడ్ ఓన్లీ 1 వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది డిజిటల్ జూమ్ వచ్చేసి అప్ టు 5x వరకు ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు. అది కూడా ల్యాండ్స్కేప్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి f2.0. దీంట్లో మనకి సెంటర్ స్టేజ్ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు ఫేస్ టైమ్ కి యూస్ చేస్తున్నప్పుడు మీ ఫేస్ అనేది సెంటర్ లో ఉంటుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్ యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అది అల్ట్రా వైడ్ అవుతుంది అనమాట. ఈ రెండు లెన్స్ ని యూస్ చేసుకొని మనం 4K వీడియోస్ ని క్యాప్చర్ చేయొచ్చు at 24, 25, 30 and 60 FPS లో. వీడియో స్టెబిలైజేషన్ అనేది ఓకేగా ఉంది. వీడియో క్లారిటీ మాత్రం చాలా బాగుంది. ఈ ఐప్యాడ్ ని స్టేబుల్ గా ఉంచి వీడియోస్ ని రికార్డ్ చేస్తే మంచిగా క్యాప్చర్ చేస్తుంది. సెకండ్ బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ చిప్సెట్ కాకుండా సెకండ్ బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి నెట్వర్క్ కనెక్టివిటీ. దీంట్లో మనకి యాపిల్ వాళ్ళు ఓన్ N1 వైర్లెస్ నెట్వర్కింగ్ చిప్సెట్ ని అయితే యూస్ చేస్తున్నారు. Wi-Fi 6E, Wi-Fi 7, Bluetooth 6.0. మీరు కనుక సెల్లార్ మోడల్ పర్చేస్ చేస్తే దాంట్లో కూడా మనకి యాపిల్ వాళ్ళ C1X మోడెమ్ అయితే యూస్ చేస్తున్నారు. 5G సపోర్ట్ ఉంటుంది విత్ Sub-6. అండ్ డిస్ప్లే సపోర్ట్ గురించి చూసుకుంటే ఈ ఐప్యాడ్ ని యూస్ చేసుకుని మీరు 1 ఎక్స్టర్నల్ డిస్ప్లేకి అయితే కనెక్ట్ చేయొచ్చు. అట్ 6K రెజల్యూషన్ అట్ 60 Hz లో పనిచేస్తుంది. 4K అయితే 120 Hz లో కూడా పనిచేస్తుంది. కింద మనకి USB-C పోర్ట్ ఉంది కదా, ఇది యూస్ చేసుకుని మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. లేదు మీ దగ్గర ఏదైనా సామ్సంగ్ డిస్ప్లే కానీ LG డిస్ప్లే కానీ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంటే మీరు వీడియోస్ ని ఎయిర్ ప్లే ద్వారా కూడా మిర్రర్ చేసుకోవచ్చు. అప్ టు 4K అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ, మనకి ఈ ఐప్యాడ్ 11 inches లో 8160 mAh బ్యాటరీ సైజ్ తో వస్తుంది. వెరీ హ్యూజ్ బ్యాటరీ. అదే 13 inches పర్చేస్ చేశారనుకోండి దాంట్లో 10,290 mAh బ్యాటరీ సైజ్ తో వస్తుంది. నాకు ఐప్యాడ్ ప్రోస్ లో బ్యాటరీ లైఫ్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. లైట్ గా యూస్ చేస్తే ఒక 3 days వస్తుంది. హెవీగా యూస్ చేస్తే 1 day వస్తుంది. మీడియం గా యూస్ చేస్తే 2 days వస్తుంది. హెవీ గేమింగ్ నాన్ స్టాప్ గా ఆడినా కూడా నాకు 5 to 6 hours ఈజీగా వస్తుంది. వీడియో ఎడిటింగ్ చేసినా కూడా సేమ్ రిజల్ట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఛార్జింగ్ స్పీడ్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. 30 minutes చార్జ్ చేశారనుకోండి 50% ఆఫ్ ఛార్జింగ్ అయితే వచ్చేస్తుంది. సో లెట్స్ కంక్లూడ్. 1 lakh rupees పెట్టి ఐప్యాడ్ ప్రో ఎవరు పర్చేస్ చేయాలని చెప్పి నన్ను అడిగితే కనుక మ్యాక్బుక్ ని ఐఫోన్ ని కంబైన్డ్ గా యూజ్ చేయాలి. నాకు టచ్ స్క్రీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. నాకు పోర్టబుల్ సైజ్ లో ఉండాలి, టాబ్లెట్ ఫామ్ లో కావాలి యాపిల్ ఎకో సిస్టమ్ లో అనుకుంటే ఐప్యాడ్ మీకు సూట్ అవుతుంది. బట్ ఐప్యాడ్స్ లో మనకి మ్యాక్బుక్ లో ఉన్న ఫీచర్స్ ని కూడా ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్వేర్ ద్వారా తీసుకొచ్చారు. ఐఫోన్ లో ఉన్న ఫీచర్స్ అయితే ఇంకా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. బట్ ఇట్ హ్యాస్ ఇస్ లిమిటేషన్స్. ఫస్ట్ వచ్చేసి మనకి ఫోన్ యాప్ లేదు. ఫోన్ యాప్ అనేది మనకి ఐఫోన్ నుంచి మిర్రర్ అవుతుంది కానీ మనకి ఐఫోన్ కే సింక్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇండివిజువల్ ఫోన్ యాప్ ఉండదు. అండ్ ఆల్సో మనకి మ్యాక్బుక్ లో పనిచేసే అన్ని అప్లికేషన్స్ మనకి ఐప్యాడ్ లో పనిచేయవు. ఆల్మోస్ట్ ఆల్ 90% అయితే పనిచేస్తాయి. బట్ ఆ 10% అనేది మిస్సింగ్ అనమాట. బట్ ఈ ఐప్యాడ్స్ కి యాపిల్ వాళ్ళే కావాలని సాఫ్ట్వేర్ పరంగా లిమిటేషన్స్ అయితే పెడుతున్నారు. మీ మెయిన్ ప్రిఫరెన్స్ అనేది గేమింగ్ అయి ఉండి అది బిగ్ స్క్రీన్ లో మంచిగా గేమ్స్ ఆడుకోవాలి, లేదంటే వీడియో ఎడిటింగ్ అయి ఉండి ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ వీడియోస్ ఎక్కువ చేస్తాను, వెబ్ బ్రౌజింగ్ ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి వాటికి ఐప్యాడ్ ప్రోస్ అయితే యూస్ చేసుకోవచ్చు. గేమింగ్ కి కాకుండా సోషల్ మీడియా కానీ వెబ్ బ్రౌజింగ్ కానీ మీరు ఐప్యాడ్స్ పర్చేస్ చేస్తుంటే ఐప్యాడ్ ఎయిర్ ని కూడా చూస్ చేసుకోవచ్చు. అదైతే 50,000 రూపీస్ కానీ 40,000 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటాయి. హెవీ గేమింగ్ కి హెవీ వీడియో ఎడిటింగ్ కి కాకుండా మిగతా ఏ యూసేజ్ కైనా మీరు ఐప్యాడ్ ఎయిర్స్ ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ ఐప్యాడ్ ప్రో 11 inches M5 మోడల్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.